రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. రైతు ద్వారా మీ ఆస్తి హారతి కర్పూరంలోకి కరిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు. అయితే ఒక్కటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు. ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు ఏం సంగతి అంటే, మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్విండు. నవ్వి నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు అంట. ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి. ఏంటిది? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయినాడు, అందుకే నేను చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014, ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? కరెంటును బాగు చేసేందుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగా చేయలేదా? అట్లాగే 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా? మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో. ఇవన్నీ మన కళ్ళ ముంగట కనబడతలేవు. ఇప్పుడు కొల్లూరు ఓంగ, అహ్మద్గూడ ఓంగ, మొత్తం చుట్టూ తిరగంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కళ్ళకు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే 200 పెన్షన్ 2,000 చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లగాడ పుడితే 12,000 ఇచ్చిండు. నువ్వేం చేసినావో చెప్పు జరా. 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి. ఒక్క ఇటుక పెట్టినావు ఎక్కడన్నా? ఒక్క పొగ తవ్వినావా ఎక్కడన్నా? ఒక్క మనిషికి సాయం చేసినవా? ఒక్క కొత్త పని పథకం మొదలు పెట్టినవా? ఒక్క ఇందిరమ్మ ఇండ్లు అంటాడు, హైదరాబాద్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినవా? చూపెడతావా ఎక్కడన్నా? 2 ఏళ్ళు సరిపోలేదా మరి? అందుకే నేను అంటున్నా, బండ్లగూడలో బండ్లగూడలో ఏమైనా కట్టిండా అని అడుగుతుంది అక్క. ఆయన కట్టేటోడు కాదక్క, కూలగొట్టేటోడు. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా 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 అని చెప్పి గరీబోళ్ళ ఇళ్ల మీద పడి కూలగొడతాడు. మరి అదే పట్నం మహేందర్ రెడ్డి బిల్డింగ్ కనబడతలేదా కొత్తవాళ్ళగూడ చెరువు మధ్యలో? ఆ చెరువులో మధ్యలో కట్టింది ఆ గెస్ట్ హౌస్ హిమాయత్ సాగర్లో. మరి దాని ఎందుకు కూలగొడతలేడు? గరీబోళ్ళదేమో అల్కగా దొరుకుతారట, హైడ్రా బీడ్రా అని వచ్చి కొడతారు. మరి ఆయనది కనబడది. ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంపా, కేవీపీ రామచంద్రరావు లేదాడ, వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది. మరి ఈ పెద్ద పెద్ద సిపాయిలేదేమో కనబడతలేవా మీకు? అంటే గరీబోడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? నేను అదే అంటున్నా. మరి గరీబోళ్ళేమో అల్కకు దొరుకుతారు నీకు. పెద్ద పెద్ద మూసీకి అడ్డం కడుతున్నాడు నార్సింగిలా, మూసీకి అడ్డం కడుతున్నాడు ఒక ఆయన పెద్ద బిల్డింగ్. ఏంద్రా అంటే 50 కోట్లు ఇచ్చిండట లంచం, చూసుకోపో అని చెప్పి ఆయన చేసుకుంటారు. ఒక గట్లు ఉన్నది కథ ఇల్లది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక అంటే బాగుండదు. ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నా, నువ్వు నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడున్నావు? బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుపుతుంది, 40 సార్లు గెలుపుతుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, నందేయి పందేయి 100 ఏళ్ళు బతికింది దానికంటే నందేయి 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన 4 ఖదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయిండ్రా అనాలి. చచ్చిపోతే బద్మాష్ చచ్చిపోయినా ఏం అనుకుంటే కష్టం. గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు.
ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్లో ఏం చేసిండు? మెట్రో రైలు మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్చుక్ రైలును ఉరుకుతున్నాయి మీ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా, అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే. ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే, ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు, చెప్తే ఈనాడు. ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కి పోయేటోడు ఎక్కడరా అయ్యా, మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన, ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోరు రారు అని చెప్తే మేమేమే బెబ్బెబ్బే తెలియదు పీకది. అంటే గింత అన్యాయమా? రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ? ఆయనకి ఎవడో చెప్పిండంట రేవంత్ రెడ్డికి, నా భూములు ఉన్నాయంట అందుకోసం నేను రైలు వేసుకున్నా అంట. ఏం చెప్పాలి ఇంక ఆయన గట్లా ఆలోచిస్తే? దయచేసి నేను మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేసేది మీ అందరికి కూడా, మనము ఆలోచించుకోవాల్సింది ఒకటే, ఇవాళ పదవులు వస్తాయి పోతాయి, అధికారం కూడా వస్తుంది పోతుంది, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే, ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది, ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి, లేకపోతే నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అప్పుడప్పుడు అంటుంటాడు రేవంత్ రెడ్డి గారు నన్ను, నువ్వు అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంటాడు. నేను చెప్పిన అవును, మా అయ్య పేరు కేసీఆర్, మా అయ్య గొప్పోడు, రానే రాదనుకున్న తెలంగాణను తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్. నేను బరాబర్ చెప్పుకుంటా, తప్పేందుకు అవుతుంది అది? నువ్వు కూడా మంచి పనులు చేయి, నువ్వు కూడా మంచి పనులు చేస్తే నీ మనమడు చెప్పుకుంటాడు రేపటి రోజున. లేకపోతే నువ్వు ఇవే పనులు చేసుకుంటూ పోతే చీ మా తాత మంచివాడు కాదు నేను ఆయన పేరు చెప్పా అంటాడు. ఒక అట్లా అవుతుంది నీ బతుకు. అందుకే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, చేసిన మోసం సాలు, పాలన మీద దృష్టి పెట్టు, 6 గ్యారెంటీల అమలు మీద దృష్టి పెట్టు. మహిళలకు చెప్పినావు 2500 ఇస్తాను ఇయ్యు, ముసలోళ్ళకి చెప్పినావు 4000 ఇస్తాను ఇయ్యి, స్కూటీలు అన్నావు, విద్యా భరోసా కార్డులు అన్నావు, ఫీజులు ఇస్తా అన్నావు, 12,500 ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ పెట్టినావు. మంచి పనులు చేయి. పిల్లగాళ్ళు దిల్సుఖ్ నగర్లో లొల్లి పెడుతున్నారు, అశోక్ నగర్లో లొల్లి పెడుతున్నారు. నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు, 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పిండు.